హైదరాబాద్ జలమండలిలో భారీ అవినీతి వెలుగులోకి వచ్చింది. జలమండలిలో పనిచేస్తున్న జనరల్ మేనేజర్ కుమార్పై ఏసీబీ భారీ స్థాయిలో దాడులు నిర్వహించడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. హైదరాబాద్తో పాటు మొత్తం 8 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టారు. మల్లాపూర్లోని కుమార్ నివాసంలో ఏసీబీ డీఎస్పీ మజీద్ అలీఖాన్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు తనిఖీలు చేపట్టాయి. కుమార్కు సంబంధించిన బంధువుల ఇళ్లలో కూడా అధికారులు సోదాలు నిర్వహించారు. సోదాల సమయంలో బయటపడిన నగదు, బంగారం, ఆస్తుల వివరాలు చూసి ఏసీబీ అధికారులు సైతం ఆశ్చర్యానికి గురైనట్లు తెలుస్తోంది. ఇంట్లో ఎక్కడ చూసినా నోట్ల కట్టలు కనిపించడంతో వాటిని లెక్కించేందుకు కౌంటింగ్ మెషిన్లను వినియోగిస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 1,20,00,000 నగదు, కిలోన్నర బంగారు ఆభరణాలు, 2.5 కిలోల వెండిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నోట్ల కట్టలు కుప్పలుగా ఉండటంతో వాటిని ప్రత్యేకంగా ప్యాక్ చేసి అధికారులు లెక్కింపులు కొనసాగిస్తున్నారు. అంతేకాకుండా కుమార్కు సంబంధించిన స్థిరాస్తుల వివరాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. నిజామాబాద్ జిల్లాలో 3 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. హైదరాబాద్లోని ఓ ప్రముఖ గేటెడ్ కమ్యూనిటీలో 3 ఫ్లాట్లు ఉన్నట్లు తేలింది. అదేవిధంగా నగర పరిసర ప్రాంతాల్లో 6 ఓపెన్ ప్లాట్లు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. మల్లాపూర్లోని కుమార్ నివాసంలో ఉన్న 2 ఖరీదైన కార్లను కూడా అధికారులు సీజ్ చేశారు. ప్రాథమిక దర్యాప్తులోనే మార్కెట్ విలువ ప్రకారం దాదాపు 100 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. అయితే బ్యాంకు లాకర్లలో మరిన్ని బంగారం, నగదు, కీలక పత్రాలు ఉండే అవకాశం ఉందని భావిస్తున్న ఏసీబీ అధికారులు వాటిని ఓపెన్ చేసేందుకు సిద్దమవుతున్నారు. బ్యాంకు ఖాతాలు, లాకర్ల వివరాలు, బినామీ ఆస్తులపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా గత నెలలో కుమార్ తన కుమార్తె వివాహాన్ని అత్యంత అంగరంగ వైభవంగా నిర్వహించిన విషయం కూడా ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఆ వివాహ వేడుకకు భారీగా డబ్బు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. కొన్ని 100 కోట్ల రూపాయలు ఖర్చు చేశారనే ప్రచారం కూడా జరుగుతోంది. వివాహానికి సంబంధించిన ఖర్చులు, ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అనే అంశాలపై కూడా ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. భారీ ఖర్చులతో నిర్వహించిన ఆ వేడుకపై ఇప్పటికే పలువురు అనుమానాలు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కుమార్ సంపాదించిన ఆస్తులు ఆయన అధికారిక ఆదాయానికి సరిపోతున్నాయా లేదా అన్న కోణంలో ఏసీబీ అధికారులు పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నారు. సోదాలు పూర్తయ్యాక మరిన్ని కీలక వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.